ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. ఈరోజు అయితే మీకు ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లా ప్రాజెక్ట్ని చూపించడానికి వచ్చాను. ఇది ఎట్ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉందండి, విచ్ ఇస్ ఇన్ బానూర్ లొకేషన్. బానూర్ లొకేషన్ అంటే ఎక్కడ వస్తుందంటే మీకు పటాన్ చెరువు టు శంకర్పల్లి రోడ్ ఐడియా ఉంది కదా. సో ఇన్ బిట్వీన్ పటాన్ చెరువుకి శంకర్పల్లికి మధ్యలో ఈ బానూర్ అనే లొకేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ 2కి కానీ, మోకిలాకి కానీ అండ్ శంకర్పల్లికి కానీ. సో ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఎగ్జాక్ట్గా 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఏదైతే మనకి పటాన్ చెరువు టు శంకర్పల్లి రోడ్ ఉంది కదా, అక్కడ నుండి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ కనెక్టివిటీ కూడా ఏంటంటే ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఉందన్నమాట. ఈ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో మీకు డైరెక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 2కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ మీకు మోకిలాకి వెళ్ళే రూట్ కూడా కనెక్ట్ అవుతుంది. నేను కమ్యూనిటీ మొత్తం చూపిస్తానండి, అలాంగ్ విత్ ద ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందని చెప్పాను కదా, నేను అది కూడా చూపిస్తాను. దీని కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే వీడియోలో కూడా చెప్తాను. సో ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో అండ్ దట్ టు ప్రైమ్ లొకేషన్లో కావాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వెన్ కమింగ్ టు ప్రాజెక్ట్ డీటెయిల్స్, అర్బన్ కమ్యూన్ ఇస్ ద ప్రాజెక్ట్ నేమ్ విచ్ ఇస్ ఇన్ బానూర్ లొకేషన్. ఇది మనకి టోటల్గా ఫేజ్ 1 వచ్చేసి 3 acresలో 38 ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనకి లహరి రిసార్ట్ ఉంది కదా, దానికి పక్కనే వస్తుంది. ఇందులో మనకి ఫేజ్ 2 కూడా ఉందండి, అదొక 4 acresలో వస్తుంది. సో దాని డీటెయిల్స్ మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వి తెలుసుకోవచ్చు. ప్రాజెక్ట్ మీకు అండర్ కన్స్ట్రక్షన్ ఎట్ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది కాబట్టి యూ విల్ గెట్ అ బెటర్ ప్రైస్. ఒకసారి సైట్కి వెళ్ళి చూసామనుకోండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది, లొకేషన్ హైలైట్స్ ఏంటి, కనెక్టివిటీ ఎలా ఉంది ఈ ఏరియా నుంచి అనేసి. సో మీరు కమ్యూనిటీ అంతా కూడా చూసారు కదా. సో ఇప్పుడైతే నేను మీకు ఒక మోడల్ విల్లా చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారండి, అయ్యప్ప గారు అనేసి. సో తను అడిగి తెలుసుకుందాము ఈ ప్రికాషన్స్ అన్ని ఎలా తీసుకుంటున్నారు, లీకేజ్కి కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్ గురించి కానీ ఒకసారి తను అడిగి తెలుసుకుందాము. అయ్యప్ప సార్ రండి సార్. హాయ్ అండి, నేను ఇది అర్బన్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మేనేజర్ అండి. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ది ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటామో ఒకసారి సైట్ విజిట్గా చేసి చూద్దాం రండి. హాయ్ అండి, దీనికి టెర్రస్ మనం పియూ కోట్ అని చేస్తాము. దీన్ని ఎట్లా అంటే ఫస్ట్ కోటు సెకండ్ కోటు, ఫస్ట్ కోట్కి సెకండ్ కోట్కి 8 hours డిఫరెంట్ ఉంటుందండి. ఫస్ట్ కోట్ చేసిన తర్వాత 8 hours డ్రై అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కోట్ చేస్తామండి. దీనివల్ల ఏంటంటే ఏది స్లాబ్లో ఏ లీకేజ్ కాకుండా, ప్లస్ ఇది ఏంటంటే స్లాబ్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ పెడ్లెట్ కొంచెం రెప్యూటెడ్ కంపెనీ నుంచి ఇది మనం దీనికి అంతా కెమికల్స్ అంతా యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఏది ఫ్యూచర్లో ఏది చిన్న లీకేజ్ కూడా, చిన్న డ్రాప్ డ్యామేజ్ ఏది కాకుండా ఇది ప్రొటెక్షన్ చేస్తుంది స్లాబ్ అంతా మొత్తం అంతా. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం ఆల్ స్లాబ్ ఏరియా కూడా కవర్ చేసేది. ఇది ఫస్ట్ కోటు సెకండ్ కోటు ఇక్కడ, ప్లస్ ఇది ఈ ఏరియా అంతా ఇది ఫస్ట్ కోటు సెకండ్ కోట్ చేసినామండి. దానికి మళ్ళీ ఇది ఏంటంటే దీనిపైన మనము స్కిడ్ కాంక్రీట్ కూడా వేపిస్తాం దీనిపైన, ఏది ప్రాబ్లం కాదు. ఇది ఏంటి ఇప్పుడు మన బాత్రూమ్ అండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే లీకేజ్ రాకుండా ఎట్లా ప్రొటెక్షన్ చేయాలి, ఒక చిన్న లీకేజ్ కాకుండా ఎట్లా చేయాలంటే ఇది మదర్ స్లాబ్ అనేది ఫస్ట్ ఏంటంటే ఈ సర్ఫేస్ అంతా చిప్పింగ్ చేయాలండి. చిప్పింగ్ చేసిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేయాలి, లోవర్ అంతా కొట్టి క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే చుట్టూ హ్యాండ్సింగ్ చేయాలండి, అంటే కార్నర్ దగ్గర అంతా హ్యాండ్సింగ్ చేయాలండి. హ్యాండ్సింగ్ చేసిన తర్వాత ప్రీ టెస్టింగ్ వాటర్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఏదైనా లీకేజ్ అవుతుందో లేదో చూడాలండి. ఏది లేకుండా తర్వాత ఏది చిన్న లీకేజ్ కూడా లేదంటే మనము నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే బ్రష్ బాండ్ ఇది పియూ కోట్ చేస్తామండి. పియూ కోట్ ఏంటంటే ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ చేస్తాం. బాత్రూంలో కూడా, ఈవెన్ బాత్రూంలో కూడా మనం చేస్తున్నాం. ఇది కూడా చాలా రెప్యూటెడ్ కంపెనీ పెడ్లెట్ నుంచి వాళ్ళు సజెస్ట్ చేసిన కెమికల్ అండి. దీనికి కూడా ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ పియూ కోట్ చేస్తున్నాం. పియూ కోట్ చేసిన తర్వాత ఏమంటే 2 days అంతా డ్రై అయిన తర్వాత ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాస్టింగ్ చేస్తామండి. ప్లాస్టింగ్ ఏంటంటే ఇక్కడికి అక్కడికి మన బాత్రూమ్ స్లోప్స్ పెట్టుకొని ప్లాస్టింగ్ చేస్తాము. ప్లాస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ఫైనల్ టెస్టింగ్ ఉంటుంది, వాటర్ టెస్టింగ్. ఫైనల్ టెస్టింగ్ కూడా చేస్తాం. దాంట్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ పియూ కోడ్లోనే కవర్ అయిపోతుంది. బట్ ఫైనల్ టెస్ట్లో ఒక్కసారి చెక్ చేస్తాం, మనం ఏదైనా లీకేజ్ చిన్న ఏదైనా ఉందా, డ్యామేజ్ ఏదైనా ఉందని చెక్ చేస్తాము. దాని తర్వాత ఫైనల్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చి మనము బాత్రూమ్స్ కూడా ప్లంబింగ్ కూడా ప్రెషర్ టెస్టింగ్ కూడా చేస్తామండి. ఎక్కడ కూడా చిన్న లీకేజ్ కాకుండా మీరు ఇక్కడ చూడవచ్చు, గేజ్ పెట్టినా మనము గేజ్ ప్రకారం ఎక్కడ లీకేజ్ చిన్న లీకేజ్ పోకుండా ప్రెషర్, ఇంకోటి ప్రెషర్ ఎట్లా ఉంది అనేది కూడా మనము చెక్ చేస్తామండి. దీంట్లో సిపిసి లైన్స్లో మొత్తం హలో. అట్లాగే ఇప్పుడు మన బాల్కనీ గ్రిల్స్ కూడా అండి, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మనం అపోలో బ్రాండ్ పెడుతున్నాం. ఇప్పుడు అందరూ కొంతమంది నార్మల్ బ్రాండ్ పెడతారు, బట్ మన గ్రిల్స్ కూడా ఏంటంటే అపోలో బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇట్లాంటివి ఎన్నో మనం క్వాలిటీ వర్క్గా చేస్తున్నాం. ఒకటి కాదు, బ్రిక్వర్క్తో పాటు సిమెంట్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే చాలా క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాము. మీరు డైరెక్ట్గా సైట్ విజిట్ చూస్తే మీరు ఇంకా హ్యాపీ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మోడల్ విల్లానే చూద్దాం. ఇందులో మనకి సైజెస్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుండి 295 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉన్నాయి. ఎస్ఎఫ్టీ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 2500 నుండి
4420 ఎస్ఎఫ్టీ వరకు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. ఈ మోడల్ విల్లాని ఒకసారి క్లియర్గా చూడండి, సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా, ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు, అండ్ ఇన్సైడ్ రూమ్స్ ఎలా ఉన్నాయి, స్పేషియస్గా ఉన్నాయా లేదా అనేసి. సో ఇది మీకు 295 స్క్వేర్ యార్డ్స్లో 4420 ఎస్ఎఫ్టీలో వస్తుంది. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా మనం చూసుకోవాల్సింది లొకేషన్ హైలైట్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉన్న యూఎస్పీ ఏంటంటే 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్కి ఉంటుంది ఇది. సో ఈ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీకు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి కనెక్ట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ మీకు మోకిల రోడ్ కూడా కనెక్షన్ ఉంటుందండి. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి లివింగ్ ఏరియా ఉంటుంది, కిచెన్ విత్ యూటిలిటీ అండ్ డైనింగ్ ఏరియా కూడా సపరేట్ వస్తుంది. మనకి నియర్ బై స్కూల్స్ చూసుకుంటే ప్రాచీ గ్లోబల్ స్కూల్ ఉంది కదా, జస్ట్ 5 minutes డ్రైవ్లోనే ఉంటుంది. సమిస్టి ఇంటర్నేషనల్ కానీ, గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇవన్నీ కూడా మీకు 5 to 10 minutes డిస్టెన్స్లోనే ఉంటాయి. అండ్ కాలేజెస్ చూసుకుంటే సిబిఐటి కావచ్చు, ఇక్ఫై కావచ్చు, ఇవన్నీ కూడా మీకు జస్ట్ 15 to 20 minutes డ్రైవ్లోనే ఉంటాయి. మీకు 20 to 30 minutes డ్రైవ్లోనే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, లైక్ ఏఐజీ కావచ్చు అండ్ కాంటినెంటల్ కావచ్చు. మెయిన్గా మనం ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే నియోపోలిసెస్, కోకాపేట్ కావచ్చు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి అండ్ ప్రపోజ్డ్ ఐటీ పార్క్ కొల్లూరు, ప్రపోజ్డ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా మీకు జస్ట్ 15 minutes డ్రైవ్లోనే ఉంటాయి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీకు లివింగ్ ఏరియా వచ్చేస్తుంది విత్ అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది అండ్ 2 bedrooms ఉంటాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వీడియోలో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. రూమ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్గా ఉన్నాయండి. ఇక్కడ నుండి మీకు కనెక్టివిటీ చూసుకున్నా కానీ ఓఆర్ఆర్ జస్ట్ 10 minutesలో ఉంటుంది. బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది కదా, అది జస్ట్ మీకు 5 minutes అండ్ మోక్లా కూడా జస్ట్ 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇందులో మీకు 3 and 4 BHK విల్లాస్ విత్ హోమ్ థియేటర్ కూడా వస్తుందన్నమాట. అండ్ మీకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి ఇంకొక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది అండ్ ఇంకొక స్పేస్ కూడా ఉంటుంది విత్ వాష్రూమ్ కూడా వస్తుందన్నమాట. ఇది మీరు ఒక బెడ్రూమ్గా యూజ్ చేసుకొని అండ్ రిమైనింగ్ వచ్చేసి మీరు హోమ్ థియేటర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా టెర్రస్ ఏదైతే ఉందో అక్కడ మీరు బార్ కౌంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే బడ్జెట్లో చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ మీరు విజిట్ చేయండి, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ కనెక్టివిటీ అండ్ లొకేషన్ హైలైట్స్ ఆల్సో. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.